వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గూగుల్ డేటా సెంటర్ తోటి ఒప్పందం జరగడానికంటే ముందే తర్లువాడలో దాదాపు ఒక 200 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రభుత్వం వెళ్ళినప్పుడు చనిపోయిన ఒక రైతు పేరుతో కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు అంటే టీసీఎస్కి ల్యాండ్ అలాట్ చేశారని, లేదంటే గూగుల్కి ఇస్తున్నారని, ఇంకోటని కోర్టుకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? పెట్టుబడులు వస్తున్నాయి, పిల్లలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, కంపెనీలు వచ్చినప్పుడు ప్రోత్సాహకాలు ఇవ్వడం కోసం అని చెప్పి భూములు ఇస్తే మీకు ఏమొచ్చింది అని చెప్పి కోర్టు చివాట్లు పెట్టి పంపింది ఆ రోజు. సరే అయిపోయింది, ఒకసారి మళ్ళీ ఇంకోసారి వెళ్ళారులే అనుకున్న క్షణంలో కూడా చాలా చక్కగా నిన్నంతా ఆనందించాం, 200 ఉద్యోగాలని చెప్పి ఏదో విమర్శ వస్తున్నప్పటికీ కూడా ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతోంది. దాదాపు 1,33,000 కోట్లతోటి గూగుల్తో పాటు అటు టీసీఎస్ వస్తుంది, రైడెంట్ వస్తుంది, సిఫీ వస్తుంది, రేపో మాపో మిగతా వాళ్ళు కూడా వస్తారు. అదానిది ఇంకా 132 ఎకరాల ల్యాండ్ అలాగే ఉంది, ఇచ్చింది ఆ రోజుల్లో. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అనేది వస్తుంది అండ్ నాలెడ్జ్ హబ్ సిటీ ఇదంతా కూడా అవుతుంది అని చక్కగా చెప్పుకుంటూ భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకుంటూ ఉంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద లేదుగో ఇలా ఇవ్వడం అనేది చాలా తప్పు, పొరపాటు అనేటువంటి విధంగానే కొంతమంది చేస్తున్నారు. సో కోర్టులో మేడపాటి వెంకటరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కంచర్లపాలెం విశాఖపట్నంలో ఉంటారట. వారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. రెస్పాండెంట్స్ వారికి ఎవరున్నారు ఏంటి అనేది చూస్తే ఇందులో రెస్పాండెంట్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ represented by Chief Secretary, Secretariat Buildings, Velagapudi, Amravati, Guntur District. ఇది ఒకటి కనిపించింది. అండర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ITE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళు. పిటిషనర్ వర్సెస్ రెస్పాండెంట్స్ నడుస్తుంది. సో పిటిషనర్ తరఫున లాయర్ ఎవరు వాదిస్తున్నారయ్యా ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన పేరు గట్టిగా వినిపిస్తోంది. అండ్ ఏం చెప్పారు ఇందులో ఏముంది అనేది చూస్తే, ప్లీజ్ టు ఇష్యూ a writ order or direction, more particularly in the nature of writ of mandamus, declaring GOMS number 27 ITE and C Promotions Department dated 1st August 2025 issued by respondent number 2 allotting 30 acres of government land at IT Hill number 4 Madhuravada Visakhapatnam to respondent number 7 MS Sattva Developers Private Limited as arbitrary, illegal, unconstitutional and violative of Articles 14, 21, 39B and 300A of the Constitution of Indian and set aside the same, and as much it declared that all public land allotments made by APIIC or SIPB State Investments Planning Board ఏదైతే ఉందో వాళ్ళు must strictly conform to the APIIC Land Allotment Regulation 2023 which mandate leasehold allotments only and prohibit outright sale of land. అంటే ఇది ఓవరాల్గా చూస్తే ఏంటంటే SIPB కానీ APIIC కానీ ఈ ల్యాండ్ని సత్వా అనేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేశారు. సత్వా అనేటువంటి కంపెనీకి 30 ఎకరాలు అమ్మేశారు. మరి ఎకరం ఎంత కమ్మారో ఏంటో తెలియదు. మనకి జీవో ఆర్డర్ కూడా ఉందండి. జీవోని తెలుగులోకి తర్జుమా చేసిన తర్వాత, అంటే మన దౌర్భాగ్యం జీవోలు తెలుగులో సరిగ్గా రావట్లేదు కాబట్టి గూగుల్ తర్జుమాను ఇంకోటో చేస్తే అదొక రకమైనటువంటి ఇది ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారాంశం IT అండ్ EC డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ వింగ్ విశాఖపట్నంలోని మధురవాడలోని హిల్ నంబర్ 4 వద్ద MS సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 30 ఎకరాల భూమి కేటాయింపు. ITES స్పేస్ రీటైల్ రెసిడెన్షియల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం మరియు 25,000 ఉద్యోగాల ఉపాధి సామర్థ్యంతో 1,500 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలను విస్తరించడం కోసం AP, IT అండ్ GCC పాలసీ 4.0 2024-29 కింద ప్రాజెక్ట్ని పరిగణలోకి తీసుకోవడం, ఉత్తర్వులు జారీ చేయబడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ IT అండ్ EC ప్రమోషన్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ MS 27. ఈ ప్రమోషన్ వింగ్ వీళ్ళకి APIIC నుంచి 21/7/2025 రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ కమిటీ సమావేశం యొక్క నిమిషాలు
మొత్తం అన్ని మెన్షన్ చేశారు. ఆర్డర్ ఏంటంటే పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన రాష్ట్రం దాని ప్రధాన ఆర్థిక కేంద్రం హైదరాబాద్ను కోల్పోయింది. ఇది చారిత్రాత్మకంగా సమాచార, సాంకేతిక, పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలకి కేంద్రంగా పనిచేసింది. ఆర్థిక సమతుల్యతను పునరుద్ధరించడానికి మరియు గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి విశాఖపట్నం వంటి ప్రత్యామ్నాయ ఆర్థిక మండలాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. సబ్సిడీ ధరలకు భూమిని అందించడం వంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధిని వేగవంతం చేయగలవు. విశాఖపట్నం రాష్ట్రానికి సరికొత్త ఆర్థిక శక్తి కేంద్రంగా నిలవబోతున్నందున విశాఖపట్నం దాని వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ మరియు బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల కారణంగా ప్రముఖ ఐటీ కేంద్రంగా ఆనాడే అవతరించింది. ఐటీ పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సెజ్లు ఇలాంటి అభివృద్ధి వంటి కార్యక్రమాలను ప్రధాన ఐటీ కంపెనీలను ఈ ప్రాంతానికి ఆకర్షించాయి. నిరంతరం ప్రభుత్వ మద్దతు మరియు ప్రతిభావంతులైన శ్రామిక శక్తితో విశాఖ మరిన్ని ఐటీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు భారతదేశంలో ప్రముఖ సాంకేతిక కేంద్రంగా తన ఉన్నత స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. రిఫరెన్స్ 1లో మౌలిక సదుపాయాలు సహా పని మరియు పొరుగు ప్రాంతాలు బలోపేతం చేయడానికి, ఉపాధి పెంచడానికి మరియు ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా ప్రపంచ ఐటీ సంస్థలు మరియు జీసీసీలను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 2024-29ని జారీ చేసింది. సో ఇక రెండో పేజీలోకి వచ్చేసరికి ఇచ్చింది ఏంటంటే సత్వా కంపెనీ నుంచి చెప్పారు. సత్వా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది, ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు అనేది, అలాగే వీళ్ళు విశాఖపట్నంలో ఈ డేటా సెంటరు, రెసిడెన్షియల్, ఐటీ స్పేస్, రీటైల్ ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ అంటే అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టడానికి, అలాగే ఈ డేటా సెంటర్కి సంబంధించి మౌలిక సదుపాయాల బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేయడానికి విశాఖపట్నం విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1500 crores, సత్వా వాళ్ళు 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 25,000 ఉద్యోగాలు తీసుకురావడం కోసం అని అంటే ఏపీఐఏసి వాళ్ళు రిఫరెన్స్ 3లో 30 ఎకరాల ల్యాండ్ని ప్లాట్ నంబర్స్ UDL1, UDL2 అండ్ UDL3 హిల్ నెంబర్ 4 మధురవాడ Visakhapatnam district. The company requested land at subsidized price. The Andhra Pradesh Economic Development Board APEDB, after evaluating, recommended the proposal to the consultative CCITE in the meeting held on 21st July 2025. Forwarded the proposal to the SIPC, State Investment Promotion Committee. In its meeting held 22 July 2025, the SIPC approved the same and recommended that the proposal be placed before State Investment Promotion Board. సో వాళ్ళు కూడా చెప్పారు ఏం చేయాలి ఎలాగా అనేటువంటిది. దాని ప్రకారం 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో 25,000 ఉద్యోగాల కల్పనతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇది చేర్చడం అయింది అని చెప్పని అన్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్బు వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చేసినా కూడా ఆ రోజు మనకి ఇబ్బంది కాల, కోర్టుకెళ్ళ. వాళ్ళు దాన్ని ఏం చేశారు, లేపాక్షి నాలెడ్జ్ హబ్కి సంబంధించి భూములను తీసుకొని ఆ భూములు బ్యాంకులకి తాకట్టు పెట్టి వాటిని వేరే అవసరాలకు వాడేసుకొని క్విడ్ ప్రోకోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లేపాక్షి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, నాలెడ్జ్ హబ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంక్ వాళ్ళు వేలం వేస్తాము అని చెప్తే, అయ్యయ్యో మీరు వేలం వేయొద్దు, కావాలనుకుంటే మేమే ఒక 590 కోట్లకి మేమే దాన్ని కొనేసుకుంటాము, మమ్మల్ని దివాలా తీసినట్టుగా ప్రకటించండి. ఇది వాళ్ళు చెప్పింది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములని ఇంకో 10 పెరిగినటువంటి వాల్యూని 590 కోట్ల రూపాయలకి మేము కొనేసుకుంటాము అని చెప్పినట్టు ఉంది. అలాగే మొన్న సుబ్రహ్మరెడ్డి గారి ఇష్యూ ఉంది కదా, అంటే నేను ఆయన ఇక్కడ తేవాలనుకోవట్లేదు, కాకపోతే మొత్తం 7,500 కోట్ల రూపాయల వర్త్ లోన్లు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా తాకట్టు వేలం వేయాలి అన్నప్పుడు, లేదు మా మొత్తం అన్నీ కూడా మాకు ఆ ల్యాండ్స్ అలాట్ చేసినవి కానీ ప్రాజెక్టులకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి మేము ఒక 2,500 కోట్లు మేము కట్టేస్తాము, ఆ 5,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మీరు మాఫీ చేసేయండి, మాకు యాజమాన్య హక్కు బదిలీ చేసేయండి అని చెప్పి కోరారు చూసారా. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేశారనమాట. వాటి వల్ల మనకి ఏమీ పెద్ద బాధ లేదు, రైట్. కానీ ఇప్పుడు పక్కన గూగుల్, TCS, రైడెంట్, సిఫీ, మైక్రోసాఫ్ట్, ఇది కాకుండా ఇంకా ఇతరత్ర కంపెనీలు ఇవన్నీ కూడా వస్తుంటే అక్కడ 1500 కోట్ల పెట్టుబడితో మేము ఇక్కడ ఈ సెటప్ చేస్తాము, ఈ ITESకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్స్ వాటికి సంబంధించి మేము సెటప్ చేస్తాము, ఇందులో 25,000 ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాము, డేటా సెంటర్ కావచ్చు ఇంకోటి కావచ్చు అని చెప్పి వాళ్ళు వస్తే నేషనల్ వైడ్ ఉన్నటువంటి దీనికి వాళ్ళకి సబ్సిడైజ్డ్ కింద భూమిని కేటాయించారు 30 ఎకరాలు. వాళ్ళు అక్కడేమీ కసినోలు కట్టట్లేదు, ప్యాకాట్లు ఆడుకోవడానికి కట్టట్లేదు, లేదంటే ఇష్టం వచ్చినట్టు క్లబ్స్ కట్టట్లేదు. ఓవరాల్గా ఒక ఏరియాని వాళ్ళు బిల్డ్ చేస్తారు విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్. దానికి సబ్సిడైజ్డ్లో భూమి ఇచ్చారు అంతే, 1500 కోట్ల పెట్టుబడి సబ్సిడైజ్డ్. దాని మీద ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు.
అంటే విశాఖలో ఏమవుతుంది పరిస్థితి అంటే ఇగో ఇదే మొన్న మధ్యనేమో చనిపోయిన రైతు పేరుతోటి ఎవరైతే భూముల్ని ధారాదత్తం చేసుకున్నారో బినామీల పేర్లతోటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అండ్ ఇప్పుడు వచ్చి వీళ్ళు వెళ్తున్నారు. వాదించబోయేది ఎవరనేది మీకు తెలుసు, పెట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుసు, రిట్ పిటిషన్ని రిట్ ఆఫ్ మ్యాండమస్ ఇవ్వండి అల్టిమేట్ అని చెప్పి అన్నది ఎవరో తెలుసు. ఇంకా నిర్ణయం మీదే, మీరు ఏం చేస్తారు అనేది. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.